దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దేవుని మాటగా నిర్గమకాండము 15వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ వాక్యములో ఇశ్రాయేలీలు అలాగనే మోషేయు యెహోవా చేసిన ఉపకారములను బట్టి ఈ కీర్తన వారు పాడారు అని మనం నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాము. ఏంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏ మేలు చేశాడు, ఏమి కృతజ్ఞతలో వారు చెల్లిస్తూ ఉన్నారు, ఎందుకు వారు ప్రభువుకి కృతజ్ఞతతో నిండిన హృదయంతో చక్కని కీర్తన పాడి వారు ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. 14వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఆ 14వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసినటువంటి మేలులు ఎంతో గొప్పవి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వారిని నడిపించుకుంటూ వస్తున్నటువంటి తరుణములో ఫరో సైన్యము వారిని వెంబడిస్తూ ఉంది. ముందు సముద్రము ఉన్నది. వారు ఎంతో భయాందోళనకు గురయ్యారు, నిరాశకు గురయ్యారు, ఆవేదన చెందారు, భయపడుతూ ఉన్నారు. మోషేను వారు అంటూ ఉన్నారు, మోషే, ఆ ఐగుప్తులో మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మేము మరణించడానికి ఐగుప్తులో స్థలము లేదా అని వారు సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే ప్రభువుని మొరపెట్టాడు. అప్పుడు మోషేకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మోషే, నీ హస్తమును ఆ సముద్రం వైపు చూపించు అని ఆయన మోషేతో సెలవిచ్చినప్పుడు మోషే అద్భుతమైన రీతిగా ఆయన చెయ్యి తాపి ఆ సముద్రం వైపు చూపించగానే ఆ సముద్రము 2 పాయలుగా చీలింది. 2 వైపుల నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. గోడలుగా ఇశ్రాయేలు ప్రజలకు గోడలుగా సంరక్షణనిచ్చాయి. ఆ సమయమంది ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆరిన నేలలో సముద్రము మధ్యన వారు నడిచారు. అదే క్రమంలో ఫరో సైన్యము ఆ ఆరిన నేలను వారు ఎప్పుడైతే వచ్చారో సముద్రం వారిని ఆ నేలలో ముంచివేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసులారా, మరి ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని, మా దేవుడు ఎంత గొప్పగా మమ్మల్ని కరుణించాడు, మమ్మల్ని ఎంత గొప్పగా కాపాడాడు, మమ్మల్ని ఎంత గొప్పగా ఆయన సంరక్షించి మమ్మల్ని నడిపించాడు అని 15వ అధ్యాయం 1-2 వచనాల్లో వారు యెహోవాకు కీర్తనలు పాడి ప్రభువుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఉన్నారు. యెహోవాను గానము చేసేదము ఏకముగా, ఆయన యుద్ధశూరుడు, ఆయన బలమైన దేవుడు, మమ్మల్ని విడిపించిన వాడు అని కృతజ్ఞతతో ప్రభువుని వారు మహింపరుస్తూ ఉన్నారు. నేడు నీ జీవితంలో ఏ కష్టమున్నా, ఏ నష్టమున్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ శోధనున్నా, నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ జరిగించినటువంటి కార్యాల పట్ల నువ్వు కృతజ్ఞతుడివై ప్రభువును స్తుతిస్తూ ఉన్నావా? అటువంటి కృతజ్ఞత హృదయముతో నువ్వు నిండి ఉన్నావా? దేవుడు ఇటు వాక్యమును బట్టి మనలను బలపరచునుగాక. ఆమెన్.